హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు అయితే నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద వర్క్ అనేది మనం ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. అది కూడా నార్మల్ నీడిల్తో. బ్లౌజ్ అయితే నేను పైపింగ్ వేయించి కుట్టించాను స్టిచ్ చేయించినప్పుడు. కాబట్టి నేను దీనికి ఏంటంటే నెక్ లైన్, చైన్ స్టిచ్ కానీ ఏమీ వేయకుండా డైరెక్ట్గా స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను 2mm బీడ్స్ తీసుకుని వాటిని నీడిల్లోకి ఎక్కించుకుని, తర్వాత ఇది ఏంటంటే లాస్ట్ టైం 2 times వీడియో పెట్టినప్పుడు కూడా నేను డైరెక్ట్గా ఎలా స్టిచ్ చేయాలని చూపించాను. కానీ స్టార్టింగ్ వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇలా మనం గమ్ పెట్టి స్టిక్ చేసేసుకున్న తర్వాత ఇలా టాకాల కింద కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే ఈ విధంగా కూడా మనం కుట్టుకోవచ్చు. ఇది ఈజీగా ఉంటుంది, అందుకని చూపించాను. అండ్ లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, మనం కార్డ్బోర్డ్ షీట్ ఏమైనా తీసుకుని మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకుని ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు డిజైన్. అంటే ఫ్రీ హ్యాండ్ ఎవరైనా గీయలేమేమో, ఇబ్బందిగా ఉంటుంది, అన్నీ సమానంగా రావు అన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. నేనైతే అన్నీ కూడా సమానంగా నార్మల్గానే గీసేసుకుంటాను, చాక్ పీస్తో కానీ లేదా గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ అని ఉంటుంది ఈ డిజైన్ చేసుకోవడానికి మనకి, అది కానీ మీకు చూపించడం కోసం ఈ విధంగా చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలాగా హాఫ్ సర్కిల్స్ లాగా డ్రా చేశాను. తర్వాత లీవ్స్ అనమాట, 2 leaves కలిపి డిజైన్ కింద కట్ చేశాను నేను. దాన్ని కూడా మార్కింగ్ అనేది చేస్తున్నాను. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చేసే లైక్స్ వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు డ్రా చేశాను కదా, ఆ డ్రా చేసిన దాని మీదే నేను ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అంటిస్తున్నాను. దీనికి ఏంటంటే ఆల్రెడీ బాల్ చైన్ అనేది నేను కట్ చేసి పెట్టుకున్నా, అంటే ఆ సైజుకి ఎంత పడుతుందని కట్ చేసి పెట్టుకున్నా. మనం ఇక్కడ ఒకటి సైజ్ చూసుకుని దాన్ని బట్టి మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట అన్నీ కూడా. ఈ 3 అంటే నాకు ఇది ఫ్రంట్ నెక్కి చేస్తున్నా, ఆల్రెడీ నేను బ్యాక్ నెక్ అనేది చేసేసాను. మీకు చూపించడం కోసం నేను ఫ్రంట్ నెక్ చేసి చూపిస్తున్నాను. ఆ తర్వాత సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. సిల్క్ థ్రెడ్ తీసుకుని ఎప్పుడులాగే 3 వరుసలు ఎక్కించుకుని దాన్ని 2 కలిపి 3 వేస్తే 6 వరుసలు వస్తుంది కదా దారం, దాంతో అనమాట. ఫస్ట్ అయితే మిడిల్లోకి కొంచెం లెక్కన మిడిల్లోకి వేశాను. ఇది కూడా సేమ్ ముద్దకుట్టు టైపే ఉంటుంది, కానీ ఇది లీఫ్ షేప్ అనమాట. లీఫ్ షేప్లో కుడుతున్నాను. అంటే 2 sides కూడా కొంచెం కిందకి నీడిల్ని పైకి తీసుకుని అలా మళ్ళీ కిందకి కొంచెం నీడిల్ని దించుకోవడం అనమాట. అంటే వీడియోలో క్లియర్గానే అర్థమవుతుందని అనుకుంటున్నాను, నేను చెప్పేది అర్థం కాకపోయినా. చూడండి చాలా క్లియర్గా, అందుకని ఇక్కడ చాలా స్లోలో పెట్టాను వీడియో అనేది, మీకు కూడా అర్థమవుతుందని. ఈ విధంగా ఏంటంటే 2 leaves అక్కడ డిజైన్ గీసాను కదా, 2 leaves కూడా మనం కుట్టుకోవాలి. అలాగే మనం కలర్ కాంబినేషన్ బట్టి కూడా ఉంటుంది. అంటే ఇక్కడ నాకు శారీలో వచ్చేసరికి లాస్ట్లో చూపిస్తాను శారీ కలర్, అసలు శారీ ఏంటి అనేది. శారీలో 2 colors 3 colors ఉన్నాయన్నమాట నాకు ఈ శారీలో. దాని అంచు కలర్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చింది, కాబట్టి నేను ఇక్కడ శారీ కలర్, అందులో యూజ్ చేసిన కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ 2 కాంబినేషన్లో తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ గోల్డ్ కలర్ బాల్ చైన్, పూసలు ఇవన్నీ కూడా గోల్డ్ కలరే కదా మనకి. ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి అంచులో మనకి ఇక్కడ గోల్డ్ కలర్ ఇచ్చాడు, కాబట్టి అవన్నీ కూడా అలా సెట్ అయిపోతాయి, మ్యాచ్ అయిపోతాయి. దాని గురించి మనం ఫస్ట్ మెయిన్ కలర్స్ అనేవి చూసుకోవాలి. అంటే సిల్క్ థ్రెడ్ యూజ్ చేసుకున్నా, లేదంటే ఏమైనా స్టోన్స్, కుందన్స్ ఇలాంటివి యూజ్ కుట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనం ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా చూసుకున్నాం అనుకోండి, ఇంకా మనం ఏ విధంగా కుట్టుకున్నా ఆ లుక్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. కలర్ బట్టి కూడా ఉంటుంది, మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి కూడా ఉంటుంది. అలాగే మన ఛానల్లో ఇలాంటి వీడియోలు అనేవి చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇలాగ నేను 2 sides ఇప్పుడు లీవ్స్ అనేవి కుట్టేశాను కదా. తర్వాత ఇక్కడ వచ్చేసరికి లీఫ్కి కొంచెం పైగా, అంటే ఒక 1/2 inch పైకి నేను గమ్ అనేది అంటిస్తున్నాను. తర్వాత 2 leavesకి మధ్యలో కింద ఇప్పుడు ఏంటంటే పైన వచ్చేసరికి ఐ షేప్ ఫ్రేమ్ కుందన్ ఉంటాయి కదా, ఫ్రేమ్ కుందన్ని అంటించాను. కింద వచ్చేసరికి స్క్వేర్ షేప్ అనమాట. స్క్వేర్ షేప్ అంటే ఇలా నిలువున కాకుండా కోణం వచ్చేసరికి 2 leavesకి మధ్యలోకి వచ్చేలా అంటించాను. తర్వాత అవి ఆరేలోపు నేను ఇక్కడ ఇప్పుడు 2 బాల్ చైన్స్ని స్టిచ్ చేశాను కదా, ఆ రెండింటిని కలిపే పాయింట్లో ఏంటంటే ఒక 2mm బీడు, ఒక షుగర్ బీడ్ అలా కుట్టాను అనమాట. తర్వాత దీనికి ఏంటంటే మనం ఏది కుట్టుకున్నా ఇలా పూసలు అవి ఒక 2 సార్లు కింద కుట్టుకున్నాం అనుకోండి, అంటే కుట్టు మీద కుట్టు వేసుకున్నాం అనుకోండి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట ఊడిపోకుండా. తర్వాత ఆ కార్నర్కి పైన వచ్చేసరికి నేను ఏంటంటే ఒక 2mm బీడ్, ఒక షుగర్ బీడ్ సేమ్ అలాగే, కానీ ఇక్కడ 3 కుడుతున్నాను అనమాట. వీడియోలో చూపించినట్టుగా చూడండి, అంటే క్లియర్గానే ఉంటుంది వీడియో అయితే, కానీ నేను వాయిస్ ఎందుకు చెప్తున్నాను, చాలామందికి చూసినా అర్థం కాదు, చెప్తే అర్థమవుతుంది, అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను.
ఇప్పుడు ఒకసారి మొత్తం అన్ని కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి కుట్లు వేసుకుంటూ వస్తున్నాను అనమాట. అంటే కొంచెం అవి ఊడిపోకుండా ఉండడానికి. అలాగే మనం మధ్య మధ్యలో బ్యాక్ సైడ్కి తిప్పుకుని ముడి కూడా వేసుకుంటూ ఉంటే మనకి ఎక్కడ కూడా ఒక చోట ఎక్కడైనా చిన్నగా తెగిన దారం మిగతావన్నీ కూడా ఊడిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ వైపును కూడా అలాగే కుట్టుకోవాలని చూపించాను నేను అక్కడ. తర్వాత పైన ఐ షేప్ కుందన్ ఉంది కదా, దానికి ఏంటంటే 5 అనమాట. ఇప్పుడు ఇక్కడ పక్కన 3 కుట్టాను కదా, అలా అటు సైడ్ 5 అనమాట. అంటే ఫస్ట్ మిడిల్లో కుట్టాను, తర్వాత దాని కొంచెం సైడ్కి ఇంకొంచెం సైడ్కి అవి కూడా సేమ్ 2mm బీడ్ ఒకటి, షుగర్ బీడ్ ఒకటి, అలా అనమాట. 5 కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను టాకాలు ఎలా వేసాను అంటే రెండో కుట్టు అలా వేసేసాను అనమాట. అలాగే నేను కొన్ని టిప్స్ అనేవి కూడా చెప్పాలనుకున్నాను. అంటే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి అది నేను సపరేట్గా వీడియో ఒకటి చేస్తాను. అంటే మనం కొంచెం ఈజీగా అంటే స్టార్టింగ్లో మనం లైన్ కుట్టాం కదా, పూసలు 2mm బీడ్స్ లైన్ కుట్టాం కదా, అలాంటివన్నీ కూడా ఒక్కొక్క పూస అలా ఎక్కించుకోకుండా కొన్ని టిప్స్ ఉన్నాయన్నమాట. ఆ టిప్స్ అనేవి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. తర్వాత ఇప్పుడు 2 లీవ్స్కి మధ్యలో ఏంటంటే కొంచెం లెక్కన ఒక 4 వచ్చేటట్టు, అంటే బాల్ చైన్ ఉంది కదా, అది 4 కింద పీసెస్ చిన్ని పీసెస్ కింద అంటించుకున్నాను అనమాట. సేమ్ లీవ్స్తో ఇక్కడ నేను కలర్ కాంబినేషన్ అన్నాను కదా, శారీ వచ్చేసరికి పింక్ కలర్, అందులో గ్రీన్ కూడా యాడ్ అయ్యింది. అందుకని నేను ఆ విధంగా 2 కలిపి చేస్తున్నాను అనమాట. అంటే పింక్ ఒకటి, గ్రీన్ ఒకటి, పింక్ ఒకటి, గ్రీన్ ఒకటి, అలా బ్యాక్ సైడ్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి నెక్ అక్కడ మీకు లుక్ అనేది బాగా తెలుస్తుంది. తర్వాత నేను ఇప్పుడు అంటించిన బాల్ చైన్కి వాళ్ళకి అన్నీ కూడా టాకాలు వేసేసాను మొత్తం అంతా కూడా. మెయిన్ టాకాలు అనేవి కంపల్సరీ, ఎందుకంటే ఎడ్జెస్లో ఎక్కడైనా పట్టుకున్న ఏదైనా ఊడిపోకుండా ఉండడానికి అనమాట. ఓవరాల్ లుక్ చూడండి ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ నెక్ లుక్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఈ డిజైన్ అనేది. అండ్ శారీ చూడండి గ్రీన్, అలాగే మనకి లైట్ కలర్ ఉంది కానీ లైట్ కలర్ అంటే తేలిపోతుంది అనిపించింది బ్లౌజ్లో వర్క్లో యూజ్ చేస్తే. అందుకని గోల్డ్ కలర్, పింక్ కలర్, తర్వాత గ్రీన్ కలర్, ఈ 3 యూజ్ చేసి నేను ఈ వర్క్ అనేది కంప్లీట్ చేశాను. అలాగే ఈ వర్క్ అనేది ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.